ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఇళ్లు పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు దోహదపడే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తెస్తామని వివరించారు. మిషన్ లైఫ్ కార్యక్రమానికి సంబంధించిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి రూపొందించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా ఎరువులు వాడేలా రైతులకు అవగాహన కల్పిస్తామని అచ్చెన్న తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఇకపై సాగు విషయంలో రైతులకు శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాయితీపై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రియ వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎరువులు, విత్తనాలు రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే దిశగా రైతులను ముందుకు నడిపించడమే పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, నియోజకవర్గంలో 15,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో ప్రజా సమస్యల పరిష్కార దిశగా గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్ పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. 3 మండలాల నుండి సమస్యలు తెలపడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రతి మండలానికి స్టాల్ను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను అర్జీ రూపంలో తీసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, గుడివార ఆర్టీఓ పద్మావతి, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తీర్చడానికి జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యేల కన్నా మెరుగ్గా పనిచేస్తానన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తానని, ఎయిర్పోర్టు అభివృద్ధి విస్తీర్ణంలో నష్టపోయిన రైతులందరికీ త్వరలో నష్టపరిహారాన్ని అందిస్తామన్నారు. అధికారులతో కలిసి సమిష్టిగా పనిచేసే ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని అన్నారు. బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా తీర్చిదిద్దుతానని, పోలవరం కుడి కాలువ ద్వారా రైతులకు నీటి ఎద్దడి తీరుస్తానని, ఎన్కేపాడు, రామవరప్పాడు వద్ద ఏలూరు కాలువపై వంతెనను నిర్మిస్తానని తెలిపారు. గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధిగా పనిచేస్తానన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ యువతకు అవకాశాలు కలగాలన్నా, పడిపోయిన ఆస్తులు పెరగాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని అది తేటతెల్లమైంది. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ కంపెనీ రీఓపెన్ అవుతుంది. వాళ్ళు పనులు మొదలుపెట్టారు. వాళ్ళతో నేనే సంప్రదింపులు జరిపి మేమేం చేస్తే మీరు వచ్చి ఓపెన్ చేస్తారని అడిగేళ్ళి, మీరు మాకు సమస్య సృష్టిపోతే వస్తామన్నారు. తప్పనిసరిగా రమ్మను, వాళ్ళు వస్తున్నారు. జీడిమెట్ల నుంచి 40-45 మంది ఇండస్ట్రీస్ కలిసిన పరిస్థితి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం 21-22 అసెంబ్లీ అయిపోయినాక దాదాపు 14-15 శాఖల మీద రివ్యూ చేశాను. 13-14 రోజులు ఇదే పనిలో ఉన్నాం. కానీ ఎక్కడికి వచ్చినా వేరే సమస్యలు కూడా వస్తున్నారు. దీనికి పరిష్కారం ఇది కరెక్ట్ కాదని చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ గ్రీవియన్స్ డే వాళ్ళు పెడితే, కనీసం ఈ 3 జిల్లాలు ఇవాళ పెడితే విజయవాడ రూరల్ మండలానికి ఎన్టీఆర్ జిల్లాలో ఇంకో రోజు పెడదామని పెట్టే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. అలాగే గవర్నమెంట్ అధికారులు అందరూ గవర్నమెంట్కి అసెట్గా పనిచేస్తారు. వాలంటీర్లు పెట్టుకున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేయరేమో, కానీ రాబోయే కాలంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఏ సమస్యకి విట్నెస్ కాకూడదని నేను భావిస్తున్నాను. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచనలు చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు తాను భయపడేవాడిని కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనన్నారు. ఒక ఆదివాసీ మహిళ అధికారిని అవమానించారన్నారు. ఆమెతో తనకు సంబంధం అంటగట్టారని, ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారన్నారు. అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తానని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదన్నారు. 5 ఏళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనన్నారు. ఒక ఆదివాసీ మహిళ అధికారిని అవమానించారన్నారు. ఆమెతో తనకు సంబంధం అంటగట్టారని, ఎలాంటి ఆధారం లేని కథనాలు ప్రచారం చేశారన్నారు. అసత్య కథనాలు ప్రచారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తానని తెలిపారు. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగానని, బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేసే వ్యక్తిని కాదన్నారు. తనపై అసత్య ఆరోపణ చేసిన వారిపై అన్ని హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తానన్నారు. పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు. తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. రాధాకృష్ణ కాదు, బిఆర్ నాయుడు కాదు, వీడు వంశీకృష్ణ కాదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా. ఆ క్రమంలో సమాజాన్ని, అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి, ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మదన్ మోహన్ మానిపాటి అనే వ్యక్తితో 2016లోనే తాను విడిపోయానని, తర్వాత 2020లో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు. ప్రస్తుతం సుభాష్తోనే కలిసి జీవిస్తున్నానని, ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు. మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్ మోహన్ తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డను కందంటూ మొదటి భర్త మదన్ మోహన్ ఆరోపించిన నేపథ్యంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విజయవాడలో నిన్న విలేకరులతో మాట్లాడారు. మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్ మోహన్ తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు సంపాదించి తనకి ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోని చూశానని, ఆయనతో శాఖపరమైన అంశాలు మాత్రమే చర్చించానని తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగడుతూ దుష్ప్రచారం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. గిరిజన మహిళను కాబట్టే తనను వేధిస్తున్నారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తనపై జారీ చేసిన అభియోగ పత్రంలో 8 ఆరోపణలతో తనకు సంబంధమే లేదని చెప్పారు. 2013లో మదన్ మోహన్తో తనకు వివాహం అయిందని, ఆయనతో 2 బిడ్డలను కన్నానని చెప్పారు. అప్పట్లో ఆయన వేధింపులు భరించలేక గిరిజన సాంప్రదాయం ప్రకారం 2016లో విడాకులు తీసుకున్నానని వివరించారు. అతను 1 వేలో మాట్లాడతారు కానీ 2nd వేలో మాట్లాడే కదా సార్ ఎవరు కూడా. నేను ఎంత రిక్వెస్ట్గా మెసేజ్లు పెట్టానో, కోపం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాను. ఫైనల్గా నేను మీ అందరికీ లేదు సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్. ఆడ సిఎస్ఐ గారు కూడా మాట్లాడారు. ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఆల్ సార్, దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయనని మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడిగిండాల్సింది అడగలేదు. ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా బిడ్డకి తండ్రి సుభాష్, ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి. ఏదైనా ఉంటే జ్యుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను. నాకు పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్తో నేను అప్రోచ్ అవుతాను. ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. అట్లీస్ట్ రాజే విజయవాడకి ఒక వేరే ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనైనా సరే మీరు చెప్పండి చాలు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్. థ్యాంక్స్. మీ అందరు కూడా ఈరోజు కనీసం నా మొర వినడానికైనా మీరు అందరూ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆల్ ఈచ్ అండ్ మీ ప్రతి పేరు మీద కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్ రైట్స్ కాపాడండి.
దేశంలో ఖనిజ అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ చిలుక చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివాసీలపై జరుగుతున్న దామనకాండను అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగర్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల సన్నాహక కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ చిలుక చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండను అడ్డుకునేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగర్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఆదివాసులపై హింసకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఆదివాసుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో దోపిడీ జరుగుతోందని, అడవుల నుంచి ఆదివాసీలను తరిమికొట్టి విలువైన సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. త్వరలోనే విజయవాడలో ధర్నా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలో సదస్సులు, ఆదివాసులపై ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టిందో అందరికీ అర్థమయ్యేలా బుక్లెట్ ప్రచురించాలని సమావేశంలో తీర్మానించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి వడ్డే సోమనాథేశ్వరరావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి సంఘీభావం తెలియజేశారు. ఆదివాసీలకు సంబంధించి రాజ్యాంగం స్పష్టంగా అనేక విషయాలు పేర్కొంది. రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్లో 5-6 షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు ఏ హక్కులు ఉండాలి స్పష్టంగా చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల గురించి పేర్కొంది. ఈరోజు హక్కులు లేకుండా చేస్తున్న పని, దాంతోపాటు చేసినటువంటి అనేక చట్టాలు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనకు తెలుసు. 1/70 చట్టం, 1/70 చట్టం. అందుకని ఈరోజు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు సుదీర్ఘంగా మాట్లాడిన దాంట్లో ఆయన ఛత్తీస్గఢ్ పేర్కొన్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి ఏర్పడ్డాక అక్కడ దారుణాలు పెద్ద ఎత్తున చంపేస్తున్న మాట వాస్తవం. వాళ్ళ ఛత్తీస్గఢ్ ఒకటే కాదు కదా, జార్ఖండ్లో జరుగుతుంది ఇలాంటి పరిస్థితి, ఒడిశాలో జరుగుతుంది. మన రాష్ట్రంలో ప్రత్యక్షంగా జరగకపోయినా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇవాళ బాక్సైడ్ గన్లు, గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో బాక్సైడ్ గన్లు ఉన్నాయి. అవన్నీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వాళ్ళు జిందాల్ కంపెనీకి అప్పగించేయడానికి ప్రయత్నం. దేశం నడిబొడ్డున ఒక అంతర్యుద్ధాన్ని సృష్టిస్తున్నారు. ఇది అంతర్యుద్ధం అనలేకపోతున్నారు. నిజంగా ఇది అంతర్గతంగా యుద్ధమే జరుగుతుంది. ఆదివాసులు నిరాయుధమైన ఆదివాసుల మీద భారత ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే మనందరం కూడా దేశభక్తులుగా, దేశంలో వనరులు మనకు చెందాలని మనం భావిస్తాం. అది మన రాజ్యాంగ హక్కుగా ఫీల్ అవుతాం. కానీ అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అడవులో వనరులున్నాయో వనరులన్నీ కూడా వేల కోట్ల విలువైన వనరులను సామ్రాజ్యవాదులకు అప్పగించడం కోసం ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి భూమి ఏదైతుందో ఆ భూమిని ఎవరైనా అప్లై చేసుకుంటే ఆ భూమిని తప్పనిసరిగా వెంటనే మంజూరు చేయడానికి 60 రోజులు ఆథరైజ్డ్ కమిటీ ఇవ్వాలి. స్టీరింగ్ కమిటీ 120 రోజుల్లో నాన్ మైనింగ్కి అయితే భూమిని ఇచ్చేసేట అధికారం ఉంది. ఇవన్నీ కూడా చట్టాలు ఎందుకు చేసిందంటే అక్కడ ఉండేటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఖనిజ సంపదను వెలికి తీయటం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళ అరకు నుంచి రంపచోడవరం వరకు 4-way లైన్స్ వేసింది. గతంలో పేజా యాక్ట్ ప్రకారం ఆ హక్కులు పేజా యాక్ట్ అమలు చేస్తేనే, పేజా యాక్ట్ ప్రకారం ఆమోద ముద్ర వేస్తేనే అది చేయటం జరిగేది. మహిళలు అమితంగా ఇష్టపడే గోరింటాకు కేశాలంకరణలపై శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీలు ఆద్యంతం సందడి సాగించారు. సుమారు 300 మంది మహిళలు పోటీల్లో పాల్గొని మెహందీ, కేశాలంకరణ విభాగాల్లో వేసిన డిజైన్లను, చూపర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆషాఢమాసం సందర్భంగా సత్యనారాయణపురం సీతన్నపేట గాయత్రి ఫంక్షన్ హాల్లో శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెహందీ, కేశ అలంకరణ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. సుమారు 300 మంది మహిళలు పోటీల్లో పాల్గొని పోటీపడి తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. మహిళలు ప్రదర్శించిన డిజైన్లు, చూపర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆషాఢ మాసంలో పెళ్లి కాని కొత్తగా పెళ్లైన మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. మన సాంప్రదాయాలను గుర్తు చేయాలనే ఉద్దేశంతో మెహందీ, కేశ అలంకరణ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకురాలు దూపాటి శ్రీదేవి తెలియజేశారు. ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు అంటేనే ఆడవాళ్ళు
చక్కగా అందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు అన్న ఆలోచన నాకు వచ్చింది. ఇదే కాంపిటీషన్ పెడితే బాగుంటుందని. అయితే ఆషాఢ మాసంలో ప్రత్యేకత ఉంది, గోరింటాకి ఒక విశిష్ట స్థానం ఉంది. అల్లుళ్ళేమో ఆషాఢ మాసం అంటే ఇంకా రకంగా అల్లుళ్ళు అత్తవారింటికి వెళ్ళకూడదు, కోడళ్ళు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. కానీ నేను సరదాగా ఈసారి నేను మెహందీ పెట్టడం అన్నది అంటే గోరింటాకు బదులు ఇప్పుడు గోరింటాకు రుబ్బి ఇక్కడ తీసుకొచ్చి అంటే కష్టం కాబట్టి కోన్ తోటి మెహందీ కాంపిటీషన్స్ పెట్టాను. సుమారుగా 300 మంది వచ్చారండి. దాంతో పాటు మనకి ఆడవాళ్ళకంటేనే కురులు అంటే ఇష్టం, జుట్టు చాలా ఎంతోమందికి జడలంటే చాలా ఇష్టం. ఆ ఉద్దేశంతో నేను హెయిర్ స్టైల్ కాంపిటీషన్స్, రకరకాల జడలు, ముడులు ఏదైనా సరే అని పెట్టానండి. చాలా విశేష స్పందన వచ్చింది. వీళ్ళందరి సహకారంతో నేను పిఎంజే గోల్డ్ వాళ్ళు, గణేష్ గిఫ్ట్స్ వాళ్ళు వీళ్ళందరూ నాకు స్పాన్సర్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమాలు ఇంకా నేను ప్రతి నెల నిర్వహిస్తానని. ఎన్టీఆర్ జిల్లా స్థాయి రెల్లి కులస్తులు సఫాయి కర్మచారి సంఘం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని జాతీయ రెల్లి కుల సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి భూపతి అప్పారావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రెల్లి కులస్తులు రైల్వే, మున్సిపాలిటీ, పారిశుధ్య కార్మికులుగా ఎన్నో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు, కానీ వారిని ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ, రైల్వేలో ఏర్పాటు చేసే పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ కాంట్రాక్టు రెల్లి కులస్తులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో రెల్లి కులానికి ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రెల్లి కులస్తులు ఈ మున్సిపాలిటీ పుట్టిన దగ్గర నుంచి, ఈ రైల్వేస్ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ మున్సిపాలిటీ రైల్వేస్లో చేతులతో మలమూత్రాలను ఎత్తి శుభ్రం చేస్తూ, భుజం మీద మలమూత్రాలు మోస్తూ, నెత్తి మీద మలమూత్రాలు మోస్తూ ఈ యొక్క ఉద్యోగం చేస్తూ సంవత్సరాల తరబడి చేసి 1వ తరం 2వ తరం అయిన తర్వాత 3వ తరానికి విముక్తి మార్గంతో ఈ కార్యక్రమం అంతా రద్దు చేసి సెప్టిక్ ట్యాంకులు రాగానే వీళ్ళందరినీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏదైతే పారిశుద్ధ్య కార్మికులుగా ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు మా రెల్లి కులస్తుల నిరుద్యోగ పిల్లలతో పూర్తి చేయకుండా అన్ని కులాలతో పిలిపించి వాళ్ళకి మాత్రం ఇచ్చేస్తున్నారు. మా వాళ్ళు అసలు నిజమైన పారిశుద్ధ్య కార్మికులు నిరుద్యోగులుగా ఇక్కడ మిగిలిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యని భుజాన ఎత్తుకొని ఇప్పుడు ఏర్పడిన ఈ రెల్లి పారిశుద్ధ్య కార్మిక సంఘం ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈరోజు ఈ సమావేశంలో ఒక భగవంతుడితో అనుసంధానమైన జ్ఞానాన్ని అందరికీ పంచిన వారే నిజమైన భగవత్ భక్తులని ఇస్కాన్ విజయవాడ జగన్నాథ మందిరం అధ్యక్షుడు చక్రధారిదాస్ ఉపదేశించారు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి జ్ఞానాన్ని అందరికీ పంచడం ద్వారానే మోక్షం సిద్ధిస్తుందన్నారు. అందరికీ భగవత్ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో వ్యయ ప్రయాసలు కోర్చి రథయాత్ర వేడుకను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని స్క్రూ బ్రిడ్జి సమీపంలోని ఇస్కాన్ జగన్నాథ మందిరంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఆయన సందేశాన్నిస్తూ ధర్మాచరణ, సత్యనిష్టలు, తన నామస్మరణ, సేవ భగవంతుడికి ఇష్టమైన కార్యాలయన్నారు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి జ్ఞానాన్ని అందరికీ పంచడం ద్వారానే మోక్షం సిద్ధిస్తుందన్నారు. అందరికీ భగవత్ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో వ్యయ ప్రయాసల కోర్చి రథయాత్ర వేడుకను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తాము వ్యసనాలకు దూరంగా ఉండి నవ సమాజ నిర్మాణానికి సహకారం అందిస్తామంటూ ప్రమాణం సంతకాలు చేయడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఉదయం గుండిచా మందిరంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం 108 రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం దుబాయ్ కళాకారిణి షీలా కూచిపూడి నృత్యం, విద్యార్థుల రాధాకృష్ణుల వేషధారణ భక్తులను అలరించాయి. రథ మేళాలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.